హాయ్ హలో అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు సింపుల్ అండ్ షార్ట్ న్యూస్తో మీ గణేష్ వాల్మీకి. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు నలుగురు చేరికకు రంగం సిద్ధం. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్. బీఆర్ఎస్కి ఎంపీలు ఎక్కడున్నారనుకుంటున్నారా? అయితే వీళ్ళు రాజ్యసభ సభ్యులు అన్నట్టు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపై పూర్తి వారే వెళ్తున్నారా లేక అధినేత పంపిస్తున్నారా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ పర్యవసనం అంటూ దిశ ప్రత్యేక కథనం. అటు బెయిలు ఇటు కస్టడీ. ఈడీ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. అయితే సిబిఐ కస్టడీలో జ్యుడిషియల్ కస్టడీ 25 వరకు పొడిగించిన రౌజ్ అవెన్యూ కోర్టు. తిహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం అంటూ వార్త. కవితకు మళ్లీ నిరాశే. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ 22కు వాయిదా. రౌజ్ అవెన్యూ కోర్టు సృష్టికరణ. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీరంతా మరికొన్ని రోజులు జైల్లో ఉన్నట్టు వార్త. జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం. గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. ఎక్స్ వేదికగా హోంమంత్రి అమిత్ షా ప్రకటన. ఎమర్జెన్సీ వేదనను బాధలను భరించిన వారందరినీ స్మరించుకుందామని వెల్లడి. 2060 నాటికి దేశ జనాభా 170 కోట్లు, ప్రపంచ జనాభా 2080 నాటికి 1000 కోట్లు ఉంటుందన్నట్టు ఐక్యరాజ్య